రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇవాళ అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. మరిన్ని రోజులు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైటికా వెదర్పై మరింత సమాచారం కల్పన లైవ్లో అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? కోస్తా తీరంలో కొనసాగుతున్న ద్రోణి దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి అయితే మనకు దాదాపు భారీ వర్షాలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు మొన్న భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతోపాటు నిన్న కూడా చాలా వరకు మనకు భారీ కంటే కూడా అత్యంత భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మెదక్లో మనకు 12 సెంటీమీటర్ల వర్షపాతం, ఒక అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది. అదే విధంగా కూడా చాలా జిల్లాలో మనకైతే ఒక 7 నుంచి కూడా 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతాలు కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. నిన్నంతా కూడా మనకు మేఘావృతమైన వాతావరణమే కనిపించింది. దాదాపు ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షంతో పాటు ఇటు జిల్లాల్లోనైతే మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిరుజల్లులతో మొదలైన వర్షం అయితే మనకు సాయంత్రం వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఇక రాత్రి సమయంలో ఒక్కసారిగా మనకైతే చాలా ప్రాంతాల్లో భారీ వర్షమే నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న హైదరాబాద్ లో కూడా మనకు 10 సెంటీమీటర్ల దగ్గర 10 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇటు సంతోష్ నగర్ కావచ్చు, దాంతోపాటు మలక్పేట ప్రాంతం కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలలో కూడా మనకు నిన్న అత్యధిక వర్షపాతం ఇటు హైదరాబాద్ లో కూడా నమోదైన సిచ్యువేషన్ చూసాం. దాదాపు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు దగ్గర 4 నుంచి 5 సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఇటు 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. అదే విధంగా ఈ రోజంతా కూడా చూసాము. ఉదయం కాస్త మనకు మేఘావృతమైన వాతావరణం ఇటు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో కూడా కొనసాగింది. హైదరాబాద్ నగరంలో దాదాపు మనకు ఉదయం 5 నుంచి దాదాపు 6-6:30 సమయంలో కూడా చిరుజల్లులతో కూడిన వర్షపాతం కూడా నమోదైంది. దాదాపు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు మధ్యాహ్నం దాదాపు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఇటు హైదరాబాద్ లో కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు మోస్తారు నుంచి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ రాత్రి సమయంలో భారీ వర్షం కూడా అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు హైదరాబాద్ కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఉరుముల మెరుపులు, ఈదురుగాలు కూడా అత్యధికంగా వీచే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు 3 జిల్లాలకు సంబంధించి కూడా ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలకు సంబంధించి కావచ్చు ఇప్పటికే అన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా మనకు ఫోర్కాస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తా ఉంది. ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో ఇటు నిజామాబాద్ కావచ్చు, దాంతోపాటు నిర్మల్ కావచ్చు, అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాలు చిన్న ప్యాచెస్ అంటే క్యూమియోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 8-9 జిల్లాలకు సంబంధించి కూడా రాబోయే 3-4 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి అంటే ఈ వచ్చే 3-4 గంటల పాటు కూడా మనకు ఆదిలాబాద్, జగిత్యాల, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాకు సంబంధించి వచ్చే 3-4 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలో దాంతోపాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోజుకు సంబంధించి మనకు అత్యంత భారీ వర్షాలు కూడా అంటే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి కొమరం భీము, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల ఈ 4 జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల మధ్య కూడా ఈ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు కావచ్చు, దాంతోపాటు రైతులకు కావచ్చు అన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పలు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు భారీ వర్షాలు చూసుకున్నట్టయితే మనకు
ఆదిలాబాదు, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అత్యంత భారీ వర్షాలు ఏ జిల్లాలో అవుతున్నాయో ఆ జిల్లాలో ఈదురుగాలు దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇటు భారీ వర్షాలు ఉన్న జిల్లాలో మాత్రం మనకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో చూసుకున్నట్టయితే అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో అన్ని అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు వర్షాలు కురిసే దాదాపు హైదరాబాద్ దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేస్తా ఉన్నారు. అంటే మేలోనే మనకు చాలా వరకు అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ లో ఇప్పటికే ఉన్నతాధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. దాదాపు ఇటు విద్యుత్, దాంతోపాటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు జిల్లాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, కలెక్టర్స్ తో కావచ్చు ఇప్పటికే సమీక్షించారని చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్కడెక్కడ భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వర్షం పడితే ముందుగా ఏ ప్రాంతాలు జలమయం అవుతాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉన్నారు. సో నిన్న కూడా చూసాము, దాదాపు చాలా ప్రాంతాల్లో మనకు వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. అదేవిధంగా హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే అతలకుతలం అవుతా ఉంటుంది. అట్లాంటిది దాదాపు 10 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా ఇటు ట్రాఫిక్ కి సంబంధించి కూడా మనకు వర్షం పడితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కావచ్చు, దాంతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, మాన్సూన్ బృందాలకు కావచ్చు ఎప్పటికప్పుడు అయితే అలర్ట్స్ జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో అరేబియన్ సముద్రంలో కూడా అల్పపీడనం నిన్న ఏదైతే ఆవర్తనం కొనసాగిందో అది అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండంగా మారిన తర్వాత తెలంగాణకు కాస్త ఎఫెక్ట్ అయితే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఎప్పుడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ నేపథ్యంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా బులెటిన్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు మనకు అండమాన్ నికోబార్ కి సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇటు అరేబియన్ సముద్రంకి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో విస్తరించాయని చెప్పుకోవచ్చు. మాల్దీవ్స్, కొమరిన్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. మరో 2-3 రోజుల్లో కూడా ఇటు దాదాపు కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం ఉంది. కేరళ తీరాన్ని తాకిన తర్వాత కూడా మన తెలంగాణకి జూన్ 1న కూడా ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నైరుతి ఋతుపవన రాకతో కూడా మనకు ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు రైతులు కావచ్చు చాలా వరకు అయితే తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు కళ్ళల్లో పోసిన ధాన్యం కావచ్చు, దాంతో పాటు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం అయితే చాలా వరకు తడిసిన సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాము. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉండడంతో కొంతమంది అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరికొంతమంది అయితే ఖరీఫ్ సీజన్ కి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు మరో 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. ఈ 4 రోజులకు సంబంధించి అయితే ఈ రోజు మాత్రం మనకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు హైదరాబాద్ కి సంబంధించి అయితే మనకు మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం సాయంత్రం రాత్రి సమయంలో కురిసే అవకాశం ఉంది. జ్యోతి.